స్కాల్ప్ ఏంటిది, హ్యామర్ ఏంటిది, ఈ రెండు ఎందుకు ఇవాళ సింధూర్, ఆపరేషన్ సింధూర్ వేళ వీటి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది, దేశభక్తులు మాట్లాడుతున్నారు. ఒక మిషన్, కేవలం లోపల యంత్రం తప్పితే మరేమీ లేని మెషిన్ ఈరోజు భారత్ గర్వపడేలాగా అందరూ మాట్లాడుకుంటున్నారు. స్కాల్ప్ ఒకటి, హ్యామర్ బాంబ్ ఒకటి, ఈ రెండింటి గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాలి. ఇదేరా భారత్ సత్తా అని సోషల్ మీడియాలో చాలా బలంగా చప్పట్లు కొడుతూ వీటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ జనరేషన్కి తెలియాలి, అంటే భారత రక్షణ వ్యవస్థకి ఉన్న ఆయుధ సంపత్తిలో ఉన్న విలువైన వెపన్స్ ఇవి. విలువైన అంటే ఖరీదులో కాదు, వాటి పనితనంలో, పనితీరులో విలువైన. ఎలా మన సైన్యానికి దన్నుగా నిలబడి రాముడి వెంట లక్ష్మణులాగా, భరతుడిలాగా, శత్రువులాగా ఎలా నిలబడి మన సైన్యానికి వెనకాల ఈ ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళ అమ్ముల పదిలో ఉన్నాయి ఇవన్నీ, మన సైన్యం అమ్ముల పదిలో ఉన్నాయి. వాటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. సరే, ముందుగా స్కాల్ప్ గురించి మాట్లాడుకుందాం. స్కాల్ప్ అంటే పేరు కూడా కొత్తగా ఉంది. ఒక మిసైల్, ప్రెసిషన్ టార్గెటింగ్. టార్గెట్ చేస్తే అది ఛేదించి తీరాల్సిందే, అంత పక్కాగా ఉంటుంది. స్కాల్ప్ గొప్పతనం అది. దాంట్లో ఏమేంటి ఉన్నాయంటే, రేంజ్ ఎక్సీడింగ్ 500 కిలోమీటర్స్, 500 కిలోమీటర్లు దాటిన లక్ష్యాన్ని ఇది ఛేదిస్తుంది స్కాల్ప్. అండ్ అలాగే ది మిసైల్ వెయిస్ అప్రాక్సిమేట్లీ 1300 కిలోగ్రామ్స్, 1300 కేజీల బరువు. ఇది ఇట్ ఫ్లైస్ అబౌవ్ ద గ్రౌండ్ స్కిల్ఫుల్లీ అవాయిడింగ్ రాడార్ డిటెక్షన్ బిఫోర్ స్ట్రైకింగ్ ఇట్స్ టార్గెట్. ఇది కదా స్కాల్ప్ గొప్పతనం. అబౌవ్ ద గ్రౌండ్ వెళ్తుంది, కానీ రాడార్కి ఎక్కడ చిక్కకుండా తన టార్గెట్ని ఛేదించి తీరుతుంది. ఇదంతా కూడా ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ రాఫెల్ డీల్ విత్ ఫ్రాన్స్తో చేసుకున్న రాఫెల్ డీల్లో భాగంగా మనం స్కాల్ప్ తెచ్చుకున్నాం. ది స్కాల్ప్ మినిమైజెస్ కొలాటరల్ డ్యామేజ్ బై యూజింగ్ అన్ ఆన్బోర్డ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ దట్ మ్యాచెస్ ద టార్గెట్ ఇమేజ్ విత్ వాట్ ఈజ్ ఆల్రెడీ ఫెడ్ టు ఇట్. దీనికి మన టార్గెట్ ఇమేజ్ని ఫీడ్ చేసిన తర్వాత దాని ప్రకారం అది మెమరైజ్ చేసుకుంటూ దాని టార్గెట్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కొలాటరల్ డ్యామేజ్ జరగకుండా చూస్తుంది. దీంట్లో ఉన్న గొప్పతనం అది, ఆ కొలాటరల్ డ్యామేజ్ జరగకుండా. రిజల్టింగ్ ఇన్ మినిమల్ లాస్ టు ది సరౌండింగ్ ఏరియా. ఆ చుట్టుపక్కల, అంటే ఒకటి అన్మాన్డ్ కాబట్టి మిసైల్ పంపించేప్పుడు చుట్టుపక్కల ఏరియాలో సివిలైజ్డ్ స్ట్రక్చర్స్ పెద్ద ఇబ్బంది పడకుండా స్పెసిఫిక్గా, ప్రిసైజ్గా టార్గెట్ మాత్రమే ఛేదిస్తుంది. ది మిసైల్ కెన్ క్యారీ ఏ వార్ హెడ్ అప్ టు 450 kilograms అండ్ ఫ్లైస్ లో ఆఫ్టర్ బీయింగ్ ఫైర్డ్ ఫ్రమ్ ఎ జెట్ నుంచి ఫైర్ చేయాలి, చాలా లో హైట్లో వెళ్తుంది. వార్ హెడ్ ఎంత అంటే వార్ హెడ్ అప్ టు 450 kilograms వార్ హెడ్ని ఇది క్యారీ చేస్తుంది. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎంబీడీఏ విచ్ ఇస్ ఏ యూరోపియన్ కన్సార్టియం. ఒక యూరోపియన్ కన్సార్టియం, ఎంబీడీఏ పేరుతో ఉన్న యూరోపియన్ కన్సార్టియం దీన్ని తయారు చేసింది. ఇక హ్యామర్ బాంబు గురించి చూడాలి. ఇది బంకర్ బస్టర్. ఇది చాలా కీలకమైనది. అంటే మనం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో వాడే ఎలాంటివి ఉంటాయో భూతలం మీద వాడే దాంట్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మల్టిపుల్ ఫోర్స్లో మన రక్షణ వ్యవస్థని సన్నాహకంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇవన్నీ పనికొస్తాయి. హ్యామర్ అంటే HAMMER, హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. మళ్ళీ చెప్తాను, హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. ఈ బాంబ్ ఈస్ డెవలప్డ్ బై ది ఫ్రెంచ్ కంపెనీ అండి. ఇది ఫ్రెంచ్ కంపెనీ సెఫ్రాన్ అంటే కొంపదీసి బీజేపీ వాళ్ళ సెఫ్రాను, ఆర్ఎస్ఎస్ వాళ్ళ సెఫ్రాన్ కాదండి, SAFRAN, అది SAFFRON సాఫ్రాన్. అది ఇట్ ఎంప్లాయస్ ఏ కాంబినేషన్ ఆఫ్ GPS అండ్ ఇనర్షియల్ నావిగేషన్ అండ్ లేజర్ గైడెన్స్ టు ది అచీవ్ పిన్ పాయింట్ యాక్యురసీ. దీంట్లో ఏంటంటే 3 పాయింట్స్ ఉంటాయండి. ఇందులో మనం మాట్లాడుకోవాల్సినవి GPS ఉంటుంది, అండ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్, అంటే .0.0.1 కూడా రిస్క్ తీసుకోదు, అంత పర్ఫెక్షను. అండ్ లేజర్ గైడెన్స్ టు అచీవ్ పిన్ పాయింట్ యాక్యురసీ. లేజర్ కూడా ఎప్పుడంటే పాయింటెడ్గా ఉంటుంది, పాయింటెడ్లో కూడా పిన్ పాయింటెడ్గా ఉంటుంది. దిస్ ఫర్మిడబుల్ వెపన్ కెన్ ఎఫెక్టివ్లీ స్ట్రైక్ టార్గెట్స్ ఎట్ అ డిస్టెన్స్ అప్ టు 70 kilometers, 70 kilometers లోపల డిస్టెన్స్ని ఇది ఖచ్చితంగా కొడతాయి. ఈ స్పెసిఫికల్లీ డిజైన్ టు డిమాలిష్ ఫోర్టిఫైడ్ స్ట్రక్చర్స్. అంతా అంటే ఫోర్టిఫైడ్ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేయడానికి ఇది స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తారు. వెయింగ్ బిట్వీన్ 125 kg అండ్ 1000 kg. రకరకాల బరువులు, రకరకాల సైజుల్లో ది హ్యామర్ బాంబ్ కెన్ టేక్అవుట్ వేరియస్ టార్గెట్స్. చాలా టార్గెట్స్ని ఛేదిస్తుంది, ఇంక్లూడింగ్ మూవింగ్ వెహికల్స్, స్ట్రక్చర్స్ అండ్ మోర్. సో వాహనాలు అంటే
మామూలుగా వాహనాలు ఆగిపోయిన వాహనాలే కాకుండా మూవ్ అవుతున్న వాహనాలు కూడా ఇది ఛేదించగలదు. 70 కిలోమీటర్ల రేంజ్లో 125 కేజీల నుంచి 1000 కేజీల బరువులో ఉంటాయి ఇవి, వేరీస్ బట్టి ఉంటుంది. అండ్ ఇంకా దీని గురించి ఇంకా మాట్లాడాల్సి వస్తే దీన్ని వాడింది ఎక్కడ వాడామంటే మొత్తం అవుట్ ఆఫ్ 21 టెర్రర్ క్యాంప్స్ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత వాటి మ్యాపింగ్ అంతా అయిపోయిన తర్వాత వాటి జీపీఎస్ సిస్టమ్ని వాటి ఇమేజెస్ని వీటిలో లోడ్ చేసిన తర్వాత, అంటే హ్యామర్ కాదు స్కాల్ప్లో లోడ్ చేసిన తర్వాత అది మెమరైజ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. దానికున్న స్కాల్ప్కున్న గొప్పతనం ఏంటంటే అది రాడార్కి అందదు. అంత పర్ఫెక్ట్గా రఫేల్ డీల్లో భాగంగా అది మనం తీసుకొచ్చుకున్నది. అలా తన టార్గెట్స్ 9 ఉగ్రవాద శిబిరాల్ని అది ధ్వంసం చేసి పారేస్తుంది. ఇంకా 12 ఉన్నాయి అంటే మనం ఐడెంటిఫై చేసినవి. ఈ కాక వాళ్ళు మొత్తం 1250 మదరసాల్లో వాళ్ళు ఈ ఇంకా శిక్షణా శిబిరాలు నడిపిస్తున్నారు. 5 లక్షల మంది మహిళలు, ఇప్పుడు కాదండి ఓవర్ నైట్గా వాళ్ళు 5 లక్షల మంది ఆడపిల్లలు, యువతులు, మహిళలు, వివిధ దేశాలు, వివిధ నేపథ్యాలు, వివిధ సంస్కృతులు, వివిధ నాగరికతలు, వివిధ మతాలు, వివిధ ధర్మాలు, వివిధ సంప్రదాయాలు, వీటన్నిటినీ కూడా ఛేదించుకుంటూ వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి బలవంతంగా, చాలా బలవంతంగా వీళ్ళకి ఉగ్రవాద శిక్షణ ఇప్పించడం అనేది క్యాంప్స్లో జరుగుతూ ఉంది. సో ఈ క్యాంప్స్ని టార్గెట్ చేసినప్పుడు ఈ క్యాంప్స్లో వాళ్ళు కూడా ఉంటారు సహజంగా. మరి వాళ్ళు కూడా అఫీషియల్గా లెక్క బయటికి రావట్లా. పాకిస్తాన్ చెప్తోంది కేవలం 35 నుంచి 40 మంది చనిపోయారని. ఒక పక్క వాడొక్కడి కుటుంబంలోనే వాడే క్లెయిమ్ చేసుకున్నాడు మసూద్ అజార్. వాడి మేనత్త పిల్లలు, మేనత్త బావమరిది, వేలు విడిచిన వియంకుడు, వాళ్ళందరి లెక్కలు అన్నీ వేసుకుంటూ వచ్చు మోడీని హెచ్చరించాడు. మోడీ నన్ను వదిలి తప్పు చేసావు, నన్ను చంపకుండా వదిలి తప్పు చేసావని. నిన్ను చంపకుండా వదిలిందే నీ చేత మరిన్ని తప్పులు చేయించి నీ అడ్రస్ని, పుట్టుమచ్చలు, ఆధార్ కార్డుతో సహా నీకు ఉంటుందో ఉండదో. ఉగ్రవాదులకు ఆధార్ కార్డులు ఉండవు అనుకుంటా, లేకపోతే వేరే పేరుతో ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా సరే, భూమి అడుగు పొరల్లో దాక్కున్నా సరే, ఇదిగో మా స్కాల్ప్ ఉంది, మా హ్యామర్ ఉంది, దీన్ని మించినవి కూడా రేపు వస్తున్న కిమ్ మామ పంపిస్తున్నాడు ఆయన అన్మాన్డ్ సూసైడ్ డ్రోన్స్. సో రెడీగా ఉండు మసూద్ అజార్, ఈ పాటికి చచ్చిపోకుండా ఉంటే రెడీగా ఉండు. నీ పేరుతో నువ్వు చచ్చిపోయినా నీ పేరుతో అలాంటి లెటర్సు నువ్వు బీబీసీ ఉర్దూకి పంపించావు కదా, అలాంటి రిలీజ్ చేసే వ్యవస్థలు నీకుంటాయి. మీరేం తక్కువ వాళ్ళేం కాదు కదా. అచ్చంగా పక్కాడి మీద పడేయడం, పక్కాడి పీక కోసి ఆ రక్తం తాగే నరరూప రాక్షసులు. మిమ్మల్ని అంతమొందించడానికి దేవుడు లోహంతో చేసిన ఆయుధాలని పంపించాడు. అన్నిసార్లు ఆయన శంఖం చక్రం రావు కదా, కానీ వచ్చేసిన సుదర్శన చక్రం కూడా ఉంది S-400. సో ఆల్రెడీ మీరు రుచి చూసుంటారు. ఇంకా ఏమన్నా అడుగు పొడుగు ఉంటే రుచి పెంచడానికి స్కాల్ప్ ఉంది, హ్యామర్ ఉంది. సో ఆల్ ద బెస్ట్ టెర్రరిస్ట్ ఫ్రమ్ పాకిస్తాన్.